హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే కాల్షియం కానీ ఐరన్ కానీ అన్నీ సమపాల్లో అందాలంటే ఇలాంటి లడ్డు డైలీ ఒకటి తినాల్సిందే. అలాంటి డ్రై ఫ్రూట్ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నా. ఎక్కడ స్కిప్ చేసేయకుండా చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త హీట్ అయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఫస్ట్ బాదం ఫ్రై చేయాలండి, ఎందుకంటే బాదం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే మెజర్మెంట్ లాగా 1 కప్ తీసుకుంటున్నాను. ఇది కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే పిస్తా. ఇలా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేస్తూ కలుపుతూ వీటిని లో ఫ్లేమ్లోనే స్లోగా ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా ఫ్రై చేద్దామంటే అన్ని డ్రై ఫ్రూట్స్ మాడిపోయి మనకి టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు లాస్ట్కి ఇందులోకి పాపీ సీడ్స్ అంటే గసగసాలు ఉంటాయి కదా, గసగసాలను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు. సో ఇది మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏముంటే ఆ డ్రై ఫ్రూట్స్తో చేయొచ్చు అనమాట. సో 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని ఒక ప్యాన్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మిక్సీ జార్లోకి డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ని వేసేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ డేట్ని పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని, అంటే ఖర్జూరం పేస్ట్ అన్నమాట. ఇది ఖర్జూరాలన్నింటినీ పేస్ట్ చేసుకున్న దాన్ని ఇలా ప్యాన్లోకి వేసేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ వన్స్ కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మనకి స్మూత్గా బ్లెండ్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు తెలిసిపోతుంది కదా, చక్కగా మిక్స్ అయిపోతుంది కదా. ఇలా అయిందంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఒక 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత ఇది కాస్త చల్లారనివ్వాలి. మొత్తం చల్లారకుండా కొంచెం చల్లారిందంటే మనకి లడ్డు చుట్టేటప్పుడు త్వరగా బెండ్ అవుతుంది, లడ్డు చుట్టడానికి వస్తుంది అన్నమాట. అదే మీరు కంప్లీట్గా చల్లారక చేద్దామంటే కొంచెం హార్డ్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ కాస్త ఫ్లేమ్ పెట్టేసి కొంచెం హీట్ చేసి చేసేసుకోవచ్చు. కంప్లీట్గా చల్లారితే, కంప్లీట్గా అయితే చల్లారనివ్వకుండా కొంచెం వేడి మీద చేశారంటే ఇలా ఈజీగా మనకు లడ్డు అనేది మౌల్డ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా లడ్డూని చేసేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఇక్కడైతే లడ్డు రెడీ అయిపోయింది. ఇలానే మిగిలిన దాన్ని మొత్తాన్ని కూడా ఉండల్లాగా చుట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలాంటి లడ్డూను మనము పిల్లలకి డైలీ స్నాక్స్గా కానీ లేకపోతే స్కూల్ నుంచి వచ్చాక కానీ వాళ్ళతో ఎలాగైనా సరే తినిపించామంటే వాళ్ళకి సమపాలలో అన్ని పోషకాలు అనేవి అందుతాయి. డ్రై ఫ్రూట్స్ చాలా హెల్త్కి మంచిది కదా. సో ఇలా వాళ్ళకి చేసి ఇచ్చామంటే ఒక లడ్డు తింటే చాలు, అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి మంచి హెల్తీగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళకు కూడా కంపల్సరీగా డైలీ ఒకటి ఇవ్వాలి తినడానికి. అండ్ పిల్లలకు కూడా ఇష్టం లేకపోయినా సరే వాళ్ళతో బలవంతంగా అయినా తినిపించడానికి ట్రై చేయండి. వన్స్ అలవాటు అయితే వాళ్ళే ఊరుకోరు, ఎందుకంటే అంత ఇందులో ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మనమైతే తినడం అలవాటు చేసుకోవాలి. నార్మల్గా ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు కదా, ఇలా లడ్డులాగా చేసిస్తే ఎవరైనా తినేస్తారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్లో ఇదొకటి యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడున్న జనరేషన్లో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అనే చెప్తాను. ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొక మంచి హెల్దీ లడ్డుతో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.